నమస్కారం అండి. నా పేరు ఓరుగంటి వెంకట్, లాస్యా ఇన్ఫోటెక్ మేనేజింగ్ డైరెక్టర్. బేసికల్గా నేను ఒక పేరెంట్స్కి ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను. మీరు కష్టపడి మీ పిల్లల్ని డిగ్రీ చదివిస్తూ, డిగ్రీ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, 4 years చదివిన తర్వాత ఆటోమేటిక్గా జాబ్ వస్తుందని మీరు అనుకుంటారు. అలా చాలా తక్కువ మందికి వస్తుంది. 5-10% డైరెక్ట్గా క్యాంపస్లో ప్లేస్ అవుతారు. బట్ 80-90% స్టూడెంట్స్కి ఏంటంటే ఈ అకాడమిక్ స్కిల్స్ ఒకటే మనకు సరిపోవు. దాంతోపాటు ఈ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ సెలెక్ట్ చేసుకొని 4 to 6 months కనుక మీరు వాళ్ళకి ఎక్స్ట్రా అడిషనల్ స్కిల్స్ కనుక ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళ యొక్క ఎంప్లాయబిలిటీ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. సో దట్ వాళ్ళకు ఏదైనా మంచి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు దయచేసి బీటెక్ అయిపోయిన వెంటనే జాబ్ వస్తుంది అని చెప్పేసి ఇంటి దగ్గర కూర్చోబెట్టకుండా ఒక నియర్ బై మంచి ఇన్స్టిట్యూట్ని చూసుకొని మీరు మంచి మంచి లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ చాలా ఉన్నాయి మార్కెట్లో. దాని ప్రకారం మీరు మీ పిల్లలకి అడిషనల్ స్కిల్స్కి మీరు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ కెరియర్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే చాలామందికి 2-3 years గ్యాప్ వచ్చిందని చాలామంది డిసప్పాయింట్ అవుతారు. ఏమి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మాలాంటి లాస్యా ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూట్ లాంటి వాళ్ళ దగ్గరికి మీరు వస్తే డెఫినెట్గా మేము ప్రాపర్ కెరియర్ కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేస్తాము. ఈ కెరియర్ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి అన్న స్కిల్స్ కూడా మేము ప్రొవైడ్ చేసి మీకు మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో డెఫినెట్గా మనము అప్గ్రేడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ మార్కెట్లో ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతున్నాయి. దానికి అనుగుణంగా మన యూనివర్సిటీ కాలేజెస్ సిలబస్ కానివ్వండి, అక్కడ టీచ్ చేసే మెథడాలజీస్ కానివ్వండి, అప్ టు మనము అప్గ్రేడ్ చేస్తూ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2-3 కాలేజెస్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను. సో వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి సలహా ఇస్తూ సిలబస్ని మార్పిస్తూ సపోర్ట్ చేస్తున్నాము. సో మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము మన యొక్క సిలబస్ని కానీ కంటెంట్ కానీ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ ఇండస్ట్రీ వాళ్ళతో డిస్కస్ చేస్తే చాలా బాగుంటుంది. దాంతోపాటు అకాడమిక్ స్కిల్స్తో పాటు వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వరకు అకాడమిక్ స్కిల్స్తో పాటు అడిషనల్ స్కిల్స్ కూడా వాళ్ళు గెయిన్ చేస్తూ ఇండస్ట్రీతో ఇంటరాక్ట్ అవుతూ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో దట్ వాళ్ళు ఫైనల్ ఇయర్ అయిపోయిన వెంటనే వాళ్ళకు జాబ్ రావడానికి స్కోప్ చాలా ఉంటుంది. ముఖ్యంగా చాలామంది ఐటీ ఫీల్డ్లో సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అందరికీ ఐటీ ఫీల్డ్లో జాబ్ చేయడానికి అవకాశాలు రావు ఇనిషియల్ స్టేజ్లో. సో చాలామంది నాన్ ఐటీలో సెటిల్ అవుతారు. సో 4-5 years తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి, వాళ్ళ నైబర్ని చూసి మేము కూడా ఐటీలోకి రావాలి అని కలలు కనడం నిజమే. ఈవెన్ 5-10 years నాన్ ఐటీలో చేసి తర్వాత ఐటీలో రావడానికి కూడా చాలా స్కోప్ ఉంది. మీకు 5-10 years మీరు డొమైన్ ఇండస్ట్రీలో జాబ్ చేసిన వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది. వాటికి మంచి టూల్స్ కనుక యాడ్ అవుతే లైక్ సో మెనీ సాఫ్ట్వేర్ టూల్స్ లైక్ పవర్ బిఐ, ఎంఎస్బిఐ ఇలాంటి టూల్స్ చాలా ఉన్నాయి. సో మీరు ఇలాంటి వాటిని నేర్చుకుంటే ఈవెన్ 10 years తర్వాత కూడా మీరు ఐటీ ఫీల్డ్లోకి రావడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో డెఫినెట్గా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ మంచిగా ఉండాలంటే ఐటీ ఫీల్డ్లోకి రావడం మంచిది. 10 years కాదు 15 years తర్వాత కూడా మీరు ఐటీ ఫీల్డ్లోకి రావచ్చు. డెఫినెట్గా మీ డ్రీమ్ లైఫ్ అచీవ్ చేయాలంటే డెఫినెట్గా మీరు ఐటీ ఫీల్డ్లోకి వచ్చి మంచిగా మీరు ఫైనాన్షియల్గా బాగా గ్రో అవ్వచ్చు. చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అవుతుంటారు కెరియర్ గైడెన్స్ కోసము. డెఫినెట్గా మీరు కెరియర్ గైడెన్స్లో కానీ కెరియర్ సపోర్ట్ చేయడంలో కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి డిస్కషన్ చేయాలనుకున్నా నేను మా టీము ఆల్వేస్ మీకు అవైలబుల్గా ఉంటాము. మీరు లాస్యా ఇన్ఫోటెక్ కొంపల్లి బిహైండ్ సినీ ప్లానెట్. మీరు ఒకవేళ ఫోన్ చేయాలనుకుంటే 7330668881 ఆర్ 882 మీద మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎనీ టైమ్ యు ఆర్ వెల్కమ్ టు లాస్యా ఇన్ఫోటెక్. థ్యాంక్ యూ.